ఓట్స్ ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకున్నాము. ఇవి ఓట్స్, దీంట్లో పాలు వేసి ఓట్స్ మునిగేంత వరకు ఒక 5 minutes నానబెట్టాలి. ఇప్పుడు మేము 5 members ఉన్నాము. 5 membersకి 5 eggs తీసుకున్నా. ఇవి కొంచెం ఎగ్ బీట్ చేసుకున్న తర్వాత ఇందులో మిరియాల పొడి, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, సరిపోను ఉప్పు, తర్వాత కారము, స్పైసీ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇది కొంచెం బీట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కారం మాత్రం ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోండి. టమాటో, తర్వాత క్యారెట్ తురుము. ఇది హెల్తీ ఫుడ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది. తర్వాత కొత్తిమీర, కరివేపాకు నేను స్మాల్గా కట్ చేసుకున్నాను, లేకపోతే పిల్లలు ఏరి పడేస్తారు. తర్వాత దీన్ని కొంచెం స్పూన్తో మంచిగా కలిపేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా కలిసేలాగా కలిపేసుకోవాలి. దీంట్లో 5 minutes పాలల్లో నానబెట్టుకున్న ఓట్స్ వేసేస్తున్నా. ఓట్స్ ఆమ్లెట్కి కావలసినవన్నీ కలిపేసి పెట్టేసుకున్నాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఎగ్స్ కదా, టేస్ట్ బాగుంటుంది. ప్యాన్ వేడయ్యింది. ప్యాన్ పెట్టేసుకొని నేను ఆలివ్ ఆయిల్తో చేస్తున్నాను. ఆలివ్ ఆయిల్ వేసేసుకొని కాసేపు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఆమ్లెట్ ఎంత బాగుంది, హెల్దీ ఆమ్లెట్. ఎస్, హెల్దీ ఆమ్లెట్ పెట్టు. చూడండి.
లోపల కూడా మంచిగా ఉడికింది. ఓట్స్ ఆమ్లెట్ రెడీ. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం స్పైస్ అండ్ సాల్ట్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.